మానవ స్వభావం, మానవ స్వభావము, మానవ నైజము, మానవ మనస్తత్వం వీటి వీటిని గురించి మనం తెలుసుకునే ముందు అసలు మానవుడు ఒక సంఘ జీవితంలో అనేక రకములైన అవసరాలు, అవకాశాలు అనేకం ఉంటాయి. కాబట్టి మానవ స్వభావము, మానవుడు ఎదుటివారిని గౌరవించటం, ఎదుటివారిని ప్రేమించటం, ఎదుటివారి పట్ల దయా జాలి కలిగి ఉండటం, తర్వాత సందర్భాన్ని బట్టి మాట్లాడటం, ఇవన్నీ మానవ స్వభావంలో లక్షణాలు. మానవులు రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. మానవులుగానే ఉండాలి. కానీ ఎదుటివారిని ద్వేషించటం, అసూయపడటం, ఈర్ష్యపడటం, ఎగతాళి చేయటం, అవహేళన చేయటం, అవమానాలు చేయటం, ఇది మానవ స్వభావానికి మంచి లక్షణం కాదు. మానవుడు తన్ను తాను నమ్మాలి, ఎదుటివారిని నమ్మాలి. స్నేహము, మానవ స్వభావంలో స్నేహము, ప్రేమ, ఆప్యాయత, అంతఃకరణ ఉండాలి. ఎదుటివారిని గౌరవించాలి. గౌరవించేటప్పుడు మనము పెద్దల పట్ల గౌరవం, మర్యాద, మన్నన ఇవన్నీ కలిగి ఉండాలి. మనిషి స్వభావంలో అనేక రకాలు కలవు. మానవ స్వభావం ఒక విచిత్రమైనది. ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిటిని ఎదుర్కోవాలి, వాటిని ప్రతిఘటించాలి. కానీ న్యాయంగా ఉండేవి, ధర్మబద్ధంగా ఉండే వాటి కోసం పోరాడాలి. మనస్సు నైజం ఒక రకంగా ఉండాలి. మానవ స్వభావంలో భక్తి, సేవ అనునిత్యం కలిగి ఉండాలి. భక్తితో పాటు సామాజిక సేవ కలిగి ఉండాలి. మనిషి విలక్షణంగా ఉండకూడదు, ఒక రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. మానవులుగా ఉండాలి. మనిషి పుట్టిన తర్వాత మనిషి జీవితంలో అనేక రకములైన జీవిత దశలను, బాల్యము, యవ్వనము, కౌమారము, మధ్యస్థము, వృద్ధాప్యము, వీటిని కలిగి ఉండాలి. బాల్యము, యవ్వనము వరకు మనము తల్లిదండ్రుల ఆధీనంలో ఉండి, తల్లిదండ్రులు నేర్పించిన బుద్ధులు నేర్చుకొని, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండి, తల్లిదండ్రులను మనము పిలుచుకుంటాం. తర్వాత మనము మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మనకు ఒక సమాజము, మనకు ఒక కుటుంబము ఏర్పడిన తర్వాత మనము స్వతంత్ర ఆలోచనలు, స్వతంత్ర భావాలు కలిగి ఉండాలి. స్వతంత్ర ఆలోచనలు, భావాల పట్ల మనము పట్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి మానవ స్వభావంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే రెండో దానికి జాగ్రత్త పడతాం. ఒక ఎదురు దెబ్బ తగలేదనుకోండి, మనం వేగముగా పయనిస్తాం, అనేక లక్ష్యాలను నెరవేర్చుకుంటాం. వీటిని మనము ఎలా ఉంచుకోవాలంటే స్వభావ చిత్తంగా కలిగి ఉండాలి. మనము తీసుకునే నిర్ణయాలు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మానవ స్వభావము అనేక రకములైనటువంటి వాటిని సమస్యలను ఎదుర్కోవాలి. కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని ప్రతిఘటనలు ఉంటాయి, కొన్ని సవాళ్ళు ఉంటాయి, కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కొన్ని జవాబులు ఉంటాయి. వాటిని మనము వివేకముతో, విజ్ఞానముతో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మానవుడు స్వభావం మొదటిది, మనము మనసుతో ఆలోచించాలి, మనసుతో నిర్ణయాలు తీసుకోవాలి. స్వభావాన్ని గురించి ఎదుటివారి మనస్సును మనం గ్రహించాలి. మన మనసును వారికి నచ్చినట్టుగా ప్రవర్తించాలి. ఇలా ఉంటేనే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మానవ స్వభావము ఆధారపడి ఉంటుంది. మనం ప్రేమించినప్పుడు ఎదుటివారు మనల్ని ప్రేమించటానికి అవకాశం ఉంటుంది. మానవ స్వభావంలో అచంచలమైన లక్షణాలు కొన్ని కలిగి ఉంటాయి. తర్వాత వ్యక్తిత్వము మన
విలువల మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని గౌరవించాలంటే మనకు వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మన వ్యక్తిత్వానికి తోడు మన ప్రవర్తన, మన బుద్ధి మంచిగా నడవడిక కలిగి ఉండాలి. వీటి పట్ల మనము సోదరభావంతో కలిగి ఉండాలి. సౌభాతృత్వంతో మనం స్నేహం చేయాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మానవ స్వభావాలు, మానవ సంబంధాలు సక్రమముగా నిలబడతాయి. మనము ఒక కుటుంబాన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటే సంఘానికి గౌరవం ఉంటుంది. ఒక కుటుంబాన్ని గౌరవంగా మనం పిల్లలు, భార్య, భర్తలు, పిల్లలను పోషిస్తే ఫలానా కుటుంబం ఫలానా వారి గౌరవం గలవారు, మర్యాదస్తులు అనేటటువంటి పేరు వస్తుంది. సమాజంలో మనకు పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ట, గౌరవం, పెద్దరికం ఇవన్నీ ఉండాలి. మనల్ని చూడటంతోనే ఫలానా మనిషి అంటంతోనే ఒక గుర్తింపు పొందాలి. మనం ఒక మనిషిని మనము ఆలోచించేటప్పుడు, ఎదుటి మనిషిని గురించి మనం ఆలోచించేటప్పుడు మనము ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవటం వల్లనే మనకి మానవ స్వభావము అర్థమవుతుంది. అంతేగా మన తప్పులను కప్పిపుచ్చి ఎదుటివారి తప్పులను ఏదెత్తి చూపితే సంఘము, సమాజము, మానవ స్వభావము ఆక్షేపిస్తూ ఉంటుంది. కాబట్టి మానవ స్వభావం అనేక రకాలు, మానవ సంబంధాలు అనేక రకాలు. సంబంధాలు అనేక రకాలుగా ఉంటాయి. మానవుడు నైజం ఒక రకముగా ఉంటుంది. కాబట్టి ఎదుటి మనుషుల మనస్తత్వము, స్వభావము, వారి బుద్ధి, ప్రవర్తన ఇవన్నీ తెలుసుకొని మానవ స్వభావాన్ని, ఒక ఆకారాన్ని నిర్మించుకోవాలి. మానవ సంబంధాలు బలంగా ఉండాలి. మానవ సమాజము శక్తివంతంగా పనిచేయాలి. అలా ఉంటేనే మానవ సంబంధము, మానవ స్వభావము, మనం తీసుకునే నిర్ణయాలు, చట్టాల పట్ల గౌరవము మనకు ఉంటేనే మంచి సంబంధాలు కలిగి ఉంటాము. కాబట్టి మానవ స్వభావాలని మనం పెంపొందించాలి.